నమస్తే అండి. మటన్ గీ రోస్ట్ ఎప్పుడైనా టేస్ట్ చేశారా? టేస్ట్ అయితే అద్దరిపోతుందండి. ఈ మటన్ గీ రోస్ట్ మోస్ట్లీ రెస్టారెంట్ లో చేస్తుంటారండి. నేను కూడా రెస్టారెంట్ లో టేస్ట్ చేసిన తర్వాతే ఎప్పుడు ఇంట్లో చేస్తూనే ఉంటుంటాను. మా ఫ్యామిలీకి అయితే మోస్ట్ ఫేవరెట్ రెసిపీ కూడా. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తో తక్కువ టైంలో ఎక్కువ టేస్టీగా ప్రిపేర్ చేసుకుందాం వచ్చేయండి. సో ఈ మటన్ గీ రోస్ట్ ని ప్రిపేర్ చేసుకోవడం కోసం మీకు కావాల్సినంత క్వాంటిటీలో మటన్ అయితే తీసుకొని ఉప్పుతో పసుపుతో లెమన్ తో శుభ్రంగా ఒక 4-5 సార్లు వాష్ చేసుకున్న తర్వాత ఒక కుక్కర్ తీసుకొని దానిలో క్లీన్ చేసుకున్న మటన్ అయితే తీసుకొని దానిలో ఉప్పు పసుపు 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ని యాడ్ చేసి దానిలో 2 గ్లాసెస్ వరకు వాటర్ అయితే తీసుకొని మొత్తం కలిసే చక్కగా కలుపుకోండి. మూత పెట్టుకొని ఒక 5 to 6 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. ఈ వాటర్ అనేది కుక్కర్ లో బయటకు రిలీజ్ కాకూడదు అని అనుకుంటే లో ఫ్లేమ్ లోనే కుక్ చేసుకోండి 10 to 15 మినిట్స్ పాటు. సో మటన్ అనేది సాఫ్ట్ గా కుక్ అవుతుంది, వాటర్ బయటకు రిలీజ్ అవ్వకుండా ఉంటుంది. అదే విధంగా మీరు ఒక 5 to 6 విజిల్స్ వచ్చిన తర్వాత మనం విజిల్ అంతా పోయి కుక్కర్ మూత తీస్తాం కదా, ఆ స్టేజ్ లో ఒకవేళ వాటర్ ఉన్నట్లయితే మరోసారి స్టవ్ ఆన్ చేసుకొని వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు ఉడికించుకోండి. సో వీడియోలో చూపిస్తున్న విధంగా మటన్ ఈ విధంగా రెడీ అయిన తర్వాత దీనిని పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని మనం ఇక్కడ స్పెసిఫిక్ గా మటన్ గీ రోస్ట్ అంటున్నాం కాబట్టి మనం నెయ్యిని మాత్రమే యూజ్ చేయాలండి. సో ఈ కడాయిలో ఒక 2-3 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని తీసుకొని దానిలో 1 కప్పు వరకు జీడిపప్పులు తీసుకోండి. ఈ మటన్ గీ రోస్ట్ లో జీడిపప్పులను యాడ్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. జీడిపప్పులు సగం వరకు వేగిన తర్వాత దీనిలో సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ని, పచ్చిమిర్చిని, ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకొని ఈ ఆనియన్స్ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఆనియన్స్ ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు దీనిలో 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని, రుచికి తగ్గట్లుగా కారాన్ని, 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసి దీనిలోనే 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా యాడ్ చేయండి. ఆల్రెడీ 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసాం కదా, సో దానికి తగినట్లుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. అలాగే కొన్ని కరివేపాకు రెమ్మల్ని కూడా యాడ్ చేసి మొత్తం కలిసేలా కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. సో దీనిని ఒక 2-3 మినిట్స్ పాటు వేయించిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మటన్ అయితే తీసుకొని మొత్తం కలిసేలా కలుపుకొని కనీసం 5 to 10 మినిట్స్ పాటు వేయించుకోవాలండి. లో టు మీడియం ఫ్లేమ్ లోనే. ఫ్రై కాబట్టి ఎంత ఎక్కువసేపు వీలైతే అంత ఎక్కువసేపు ఫ్రై చేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుందండి. ఫ్రై కన్సిస్టెన్సీ మీకు ఎలా ఉండాలనుకుంటున్నారో అంతటి వరకు ఫ్రై చేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవచ్చు అండి. అయితే డ్రైగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నట్లయితే టేస్ట్ బాగుంటుందండి. ఈ విధంగా డ్రైగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో ఒక చెక్క నిమ్మరసాన్ని అలాగే కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిసేలా కలుపుకొని ఇంకా సర్వ్ చేసుకున్నట్లయితే పప్పులో కానీ, పప్పు చారులో కానీ, సాంబార్లో కానీ ఈ మటన్ గీ రోస్ట్ తింటుంటే ఉంటుందండి. దానిలోకైనా డైరెక్ట్ గా తింటున్నా గానీ అద్భుతంగా ఉంటుందండి. సో ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి టేస్టీ రుచుల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలన్నా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.